అన్నా, అందరికి ఒక చిన్న మాట. మీరు ఎవరింటి గృహప్రవేశ ఆహ్వానానికి వెళ్ళకపోయినా, ఎవరింటి పెళ్ళికి వెళ్ళకపోయినా, ఎవరింటి సీమంతానికి, ఎవరింటి శారీ ఫంక్షన్కి, ఎవరింట్లో ఏ శుభకార్యానికి వెళ్ళకపోయినా సరే, మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా చనిపోతే తప్పకుండా వెళ్ళండి. వెళ్ళి మీ చేతనైనంత చిన్న పనైనా సరే అక్కడ చేసిరండి. మీరు చచ్చే వరకు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్లో కానీ ఎవరికైనా హెల్త్ బాగలేకుండా హాస్పిటల్లో జాయిన్ అయితే వెంటనే ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించిరండి. మీ చేతిలో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వాళ్ళ చేతిలో పెట్టండి. వాళ్ళు ఎంత డబ్బున్న సౌకర్యాలైనా కానీ నీ దగ్గర పెట్టుకో. నువ్వు హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చాక తిరిగి ఇవ్వు నీ దగ్గర మిగిలితే అని చెప్పిరండి. శుభకార్యాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, మనల్ని గుర్తుపెట్టుకోరో తెలియదు, కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళకపోయినా, చావుకు వెళ్ళకపోయినా మనల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. తప్పకుండా వెళ్ళండి. వెళ్ళాల్సిన కార్యక్రమం అది. గుర్తుపెట్టుకోండి. ఆహ్వానాలు, శుభకార్యాలు మళ్ళీ మళ్ళీ ఇంకో జరుగుతాయి. ఈ రెండు మళ్ళీ మళ్ళీ జరగవు. హాస్పిటల్కి వెళ్ళడం, చావటం. గుర్తుపెట్టుకోండి. నేను తప్పకుండా చేస్తాను. ఒక చిన్న అవమానం నాకు ఎదురైంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను.